రెండోది ఏంటంటే, ఎప్పటికైనా ఈ వేదిక వరకు వచ్చిన తర్వాత, ఈ వేదిక మీద ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునేటటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని తెలిసిన తర్వాత కూడా, నిన్ను పక్కన కూర్చోపెట్టి బల్లగుద్ది మరీ ఇద్దరు కావాలి అని అనటం రెండో తప్పు. ఇక్కడ పిల్లల గురించి ఆలోచించలేదు, ఇంతకాలం నా భార్య ఏం చేసింది, ఎటువంటి ప్రయాణం చేసింది అనేటటువంటిది కూడా ఆలోచించకుండా, ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరానటువంటి ఒక ఆడదాని గురించి ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం రెండో తప్పు. మూడో అంశం ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు ఇదే మాట్లాడేటటువంటి తీరుతో, ఇదే అగ్రెషన్‌తో, ఇదే కాన్ఫిడెన్స్‌తో నువ్వు ముందుకెళ్ళాలి అని అంటున్నానో, నిన్ను ఎప్పుడైతే నీ క్యారెక్టర్‌ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడో, అంటే కేవలం ఒక మొబైల్‌లో చూడకూడనటువంటి అంశాలు అనేటటువంటి దాంతోనే ఆగిపోయాడు కాబట్టి సంతోషం. ఇంకోటి ఏదన్నా మాట్లాడుంటే కనుక ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్‌లో మగాళ్ళు మాట్లాడినట్టుగా, నువ్వు లేచి 2 చెంపలు పగలగొట్టి, నువ్వు అక్కర్లేదు, నీ కాపురం అక్కర్లేదని చెప్పి నీ పిల్లలతో పాటు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోవాలన్నమాట. అటువంటి స్థాయిగా నీ వైపు వేలెత్తి చూపెట్టాడు ఈరోజు. ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఈ అమ్మాయికి కనెక్ట్ అయ్యానని చెప్పి. సో ఈరోజు నాకంటే బాగా మాట్లాడి, నాకంటే బాగా కౌన్సిలింగ్ చేసావు, ఎటువంటి అనుభవం లేకపోయినా వయసులో చిన్నదానమైనా కూడా ఈరోజు చాలా చక్కగా ఇలాంటి భయంకరమైనటువంటి స్త్రీలకి నువ్వు చెప్పి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఎంత మాట్లాడినా కూడా ఈరోజు సరోజ నువ్వు విక్టిమ్ స్టేట్లో ఉన్నావు. అంటే యు నీడ్ హెల్ప్. నువ్వు బాగా మాట్లాడావు అని నిన్ను కొనియాడటం కాదు. ఈరోజు నీ పక్కన కూర్చున్నటువంటి జిడ్డు రమేష్, ఇతని పేరు రమేష్ కాదు, జిడ్డు రమేష్. వీడికి బుర్ర లేదు, తల లేదు, తోక లేదు వీడికి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక, వాడు ఎంత సింపుల్గా నరుకుతున్నాడో చూడు. నాకు ఆవిడే కావాలి, ఆవిడతోనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎందుకు కావాలో అనేటటువంటి ఎజెండా అతనికి తెలియదు. కేవలం నిన్ను నో అంటే కనుక నువ్వు ఎక్కడ విరుచుకు పట్టుకుని జుట్టు పట్టుకుని నేలకు కొడతావని చెప్పి భయంతో ఏమంటున్నాడంటే, ఈవిడ కావాలి కానీ ఆవిడే కావాలంటున్నాడు. నిన్నెందుకు కావాలి అనేటటువంటి ప్రశ్న మేము ఎదురుగా అడిగాం అనుకో రమేష్ని, ఏమని చెప్తాడు? రమేష్, ఈరోజు ఆవిడ కావాలంటున్నావు, ఎందుకు కావాలి నీకు? వై డు యు నీడ్ హర్? మంచినీళ్ళు కావాలా? లేదు. భార్య ఎందుకు కావాలో, 8-9 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి భార్య ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నావు అంటే, వాస్తవానికి నీకు భార్య వద్దు కాబట్టి. ఆవిడని కావాలి అని ఎందుకు అంటున్నావు అంటే కనుక, కేవలం ఆవిడ విరుచుకుపడకూడదు, ఈ పంచాయతీ రోడ్డు మీదకి వెళ్ళకూడదు, ఆ తల్లిదండ్రులను పిలుచుకుని రాకూడదు. ఇది గుట్టు చప్పుడు కాకుండా ఎలాగైతే 2 years పాటు నడిచిందో, ఇప్పుడు ఇంటిలోకి ఈ మహాపతివ్రతను తీసుకొచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తన్ని నీ గుడ్ బుక్స్లో ఉంచుకోవటం గురించి, నువ్వు భారీగా నువ్వు ఎలాగే ఉండు, ఆవిడ కేవలం ఏంటంటే నా పక్కన, నా మంచం మీద నాకు సుఖపెట్టడానికి గురించి ఆవిడ నా పక్కన ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడేటటువంటి మాటలే కానీ, నీకు బుర్ర పనిచేయక ఆవిడ స్థానాన్ని, ఎటువంటి స్థానం అనేది నీకు అర్థం కాక కళ్ళు మూసుకుపోయి మాట్లాడేటటువంటి మాటలు రమేష్. నీకు చాలా దిగ్గొట్టేటటువంటి కౌన్సిలింగ్ కావాలి. లేదంటే నువ్వు ఏమవుతావు అంటే కనుక, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కొట్టుకుపోతారు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే రమేష్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను నీ వైపే చూపెట్టి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కనుక, సరోజ లాంటి భార్య నీకు దొరకటం అనేటటువంటిది నీకు చాలా అదృష్టం. ఆ అమ్మాయి చేసినటువంటి త్యాగం ఏంటి అనేటటువంటిది ఈవిడ చూపెట్టేటటువంటి కపట ప్రేమలో అది కప్పుడిపోయింది. కాబట్టి నీకు రియలైజేషన్ రావటం గురించి ఇంత ఫోర్స్ఫుల్గా నేను నిన్ను మోటివేట్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కనుక నీ కొద్దిగా సెన్సరీ ఎబిలిటీ అనేటటువంటిది కొద్దిగా తగ్గింది. అంటే విశ్లేషణ శక్తి అనే ప్రతి మనిషికి ఉంటుంది కదా, అది కొద్దిగా తగ్గిపోయింది అనమాట. దాన్ని కొద్దిగా టైట్ చేస్తే కనుక నీకు కనువిప్పు కలుగుతుంది. ఈ అమ్మాయిని సింపుల్గా ఏం లేదు మేడం, మనం ఏం చెప్పక్కర్లేదు. ఇలాంటి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయటం, అమ్మాయి ఇదమ్మా ఇక్కడ జరిగేటటువంటి కథ, మీ అమ్మాయి ఎవరో వాళ్ళలో పడింది, ఎవరితో ప్రేమాయణంలో కొనసాగిపోతుంది, వాడితో కడుపు చేయించుకుంది, ఇప్పుడు అబార్షన్ చేయించుకుంది అనేటటువంటిది అనుకుంటున్నారు. కాదు, ఈరోజు మీ అమ్మాయి బాధితురాలు స్టేట్లో లేదు, వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఒక క్రిమినల్ కింద అమ్మాయి నిలబడింది, వేరే కొంపలు కూలుస్తుంది ఆ అమ్మాయి. ఇలా వదిలేస్తే కనుక ఈ అమ్మాయి రోడ్ల మీద ప్రతి ఇంట్లో దూరుతుంది, ప్రతి మగాడి చేత ప్రెగ్నెన్సీ చేయించుకుంటుంది. ఆవిడ అసలైనటువంటి ఉద్యోగం కాస్త వదిలేసి వేరే కొంపల్లో దూరి ఇటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పగలిగితే కనుక ఈ సోనీ లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను ఒక మాట అన్నాను, నువ్వు అమాయకురాలువా, మూర్ఖురాలువా? అమాయకురాలు అంటే తెలియక తప్పు చేసేటటువంటి వాళ్ళు, మూర్ఖురాలు అంటే కనుక అన్నీ తెలిసి తప్పు చేసేటటువంటి, పిచ్చి వాళ్ళు అంటే కనుక మానసిక పరిస్థితి బాలేక తప్పు చేసేటటువంటి వాళ్ళు. ఈ ముగ్గురులో నువ్వు ఎవరు అని అన్నాను. అంటే ఈ అమ్మాయి ఇందాక ఇక్కడ జరిగేటటువంటి అన్యాయం కనిపిస్తే, ఇందాక ఒక సింపుల్ క్వశ్చన్, వాడు వచ్చి నీకు నిజం చెప్తున్నాడు, నీ ఆఫీసులో ఇలా ఫోన్ పగలగొట్టేసి ఫ్రస్ట్రేట్ అయిపోతున్న వాడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడా, లేదంటే వచ్చి నిజం చెప్తున్నాడా అనేది బేసిక్ విశ్లేషణ. నిజంగా నువ్వు అంత గొప్ప స్త్రీవి అయితే కనుక, మరి నువ్వు అవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు చెప్పేవన్నీ నిజమని నేను ఎలా నమ్మాలరా? నువ్వు అక్కడ ఏం తప్పులు చేసావనేటటువంటిది నాకెలా తెలుస్తుంది? నానానికి అటు సైడ్ నాకు కనిపించట్లే కదా, దమ్ముంటే నీ భార్యను పిలుచుకురా, కింద ఉన్న రెస్టారెంట్లో కూర్చొని మన ముగ్గురం మాట్లాడుకుందాం, ఈ ఇష్యూ నేను సెటిల్ చేస్తానని చెప్పుంటే హ్యాట్
మేము నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేవాళ్ళం. అలా చెప్పలే కదా. ఎందుకంటే కనుక నువ్వు ఆ మనిషిలో వేరే యాంగిల్ చూసావు, మీ తల్లిదండ్రుల దగ్గరుండి సంబంధాలు చూస్తున్నా కూడా ఈ మనిషిలో ఏదో గొప్ప యాంగిల్ చూసావు, అక్కడ కొంప కూలిపోతుంది నాశనం అయిపోతుంది అన్నది తీసి పక్కన పెట్టి అతనికి కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 అంశాల్లో నువ్వెవరు అంటే కనుక మూర్ఖురాలు. అంటే ఏంటంటే నీకు అర్థం కాదు, నీకు ఏ భాషలో చెప్పినా ఎలా చెప్పినా కూడా నీకు అర్థం కాదు. అందుగురించి ఇక్కడ ఏంటంటే బెస్ట్ పీపుల్ హూ కెన్ కంట్రోల్ యూ ఆర్ ట్రీట్ యూ ఆర్ పుట్ సమ్ సెన్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్. నీ మైండ్లో కొద్దిగా సెన్సిబిలిటీ, ఒక విధమైనటువంటి ఇంగితం పెట్టేటటువంటి ప్రధానమైనటువంటి, అంటే నీ పేరెంట్స్ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పి నేను ఆ భగవంతుని దండం పెట్టుకుంటూ ఈ సలహా ఇస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా అమ్మ మాకు తెలియదు సార్, ఆ అమ్మాయి విషయంలో మేము ఎప్పుడో చేతులు వదిలేసాము, ఆ అమ్మాయి గాలి తిరుగుతుందని మాకు తెలుసు, ఆ అమ్మాయిలో మాకు కంట్రోల్ లేదు అంటే కనుక మేము ఏం చేయాలి అనేది మాకు అర్థం కాదు. సో కాబట్టి నీకు చేయవలసింది ఏంటంటే ఏదైతే సగం స్టోరీయే, ఓన్లీ 10% స్టోరీ ఏదైతే మీ పేరెంట్స్ చెప్పావో మిగతా 90% స్టోరీ మీ పేరెంట్స్కి మేము చెప్పాలా? చెప్తే వినే ధైర్యం నీకుందా? వద్దు సార్. కాసేపు ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. మేడం రమ్య గారు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం ఈ ఎపిసోడ్లో మనం వైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే తనకి ఎవరు రిప్రజెంటేటివ్ అవసరం. తన వరకు తనకు వచ్చే ప్రాబ్లమ్స్ని తను ఫైట్ చేసుకోగలదు. ఆవిడ గురించి నేను తర్వాత మాట్లాడతా. ఈవిడ గురించి మాట్లాడాలంటే సోనీ గురించి. సోనీ గారు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు ఆల్రెడీ కౌన్సిలర్, అందరికీ హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. ఒక ఫారెస్ట్లో మధ్యలో నుంచున్నారు. అక్కడ ఒక 2 బోర్డ్స్ పెట్టారు. ఒక బోర్డు దారి ఏం చూపిస్తుందంటే విలేజ్లోకి ప్రాపర్గా వెళ్ళడానికి సేఫ్ రోడ్డు. ఇంకొకటి డేంజర్ టు గో బోర్డు పెట్టారు. డేంజర్, అక్కడికి వెళ్తే నువ్వు ఊబిలోకి వెళ్తావు. ఆ ఊబిలోకి వెళ్ళే దారిలో అతనేదో నుంచొని ఉన్నాడు. నువ్వు అతన్ని కాపాడడానికి ట్రై చేసావు, అంతేగా నువ్వు చెప్తున్న స్టోరీ. నువ్వు అక్కడ నుంచున్నప్పుడు అతనికి ఏం చెప్తావో చెప్పు. అతనికి దారి తెలియలా, ఇంగ్లీష్ రాదు. 2 నోటీస్ బోర్డులోనే నీకు ఇంగ్లీష్ వచ్చు, అన్నీ తెలుసు. అతను విలేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఊబి రోడ్లో నుంచున్నాడు. ఏం చెప్తావో చెప్పు. చెప్పాలి ఫాస్ట్గా. విలేజ్ రూటే చెప్తావు, కానీ అతను అటు వెళ్తున్నాడు. ఎంతవరకు చెప్తావు? ఊబి వైపు వెళ్తుంటే ఎంతవరకు చెప్తావు? నువ్వు మంచిదానివి, అతనితో ట్రావెల్ చేసావు. ఎందుకంటే అతను వినట్లా, అతను ఊబి వైపే వెళ్ళిపోతున్నాడు. చెప్తున్నా నిన్ను నమ్మట్లా. వెళ్తున్నాడు, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి చెప్పమ్మా. పెద్ద కౌన్సిలరుగా చెప్పు. అతను నేనే వరకు చెప్పాలి. తనతో పాటు వెళ్ళలేం కదా మేడం. ఎంత దూరం వెళ్ళలేవు? కొంచెం దూరం అయితే చూపేయగలుగుతాం. వెళ్తావు. ఊబి దాకా వెళ్ళిపోతున్నాడు. నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవతారం ఎత్తినప్పుడు సగం దూరం వెళ్తావు కూడా, మంచిదానివి కదా. వెళ్ళావు, అయినా అతను మాట వినట్లా. అప్పుడు నువ్వేం చేయాలి? వాడి కర్మకు వాడిని వదిలేసి నువ్వు ఊబిలోకి వెళ్ళకూడదు కదా. వదలలేదు మేడం, అక్కడే. అరే బాయ్, మీ ఇద్దరు ఊబిలోకి దిగారు. నీకు చదువు వచ్చు, ఎటు వెళ్ళాలో నోటీస్ బోర్డులు పెడితే నోటీస్ బోర్డులు 2 పడేశారు. అక్కడ గవర్నమెంట్ పెట్టిన లా అండ్ ఆర్డర్ను పడేశారు, చట్టాలను అవతల పడేశారు. ఊబి రోడ్లోకి వెళ్తున్నాడు ఒక వ్యక్తి, కాపాడడానికి ట్రై చేసావు. కౌన్సిలింగ్ ఇన్నాళ్ళ నుంచి సార్ మొత్తుకునేది అదే, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేసావు. అరే బాబు, ఇది ఊబి వెళ్ళే రోడ్డు, ఇలా వెళ్ళు విలేజ్లోకి, అంటే నీ కాపురానికి జాగ్రత్తగా వెళ్ళు అని. నువ్వు చేసిన పని ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన్ని విలేజ్ రోడ్లోకి పంపించడం మానేసి, అబ్బా చాలా మంచోడు, చాలా ఉత్తముడు, ఈ రోడ్డే మంచిది, ఈ రోడ్లో అయితే మేమిద్దరం ఉండొచ్చు, కుదిరితే అలా ఆవిడని కూడా తీసుకొచ్చి ఈ రోడ్లోనే పడేయొచ్చు, ఈ రోడ్లోకి జనాలు ఎవరో రారు, దానికో టైటిల్, ప్రేమించేశాను కదా మేడం, ఆయన ఊబిలోకి వెళ్తా, అడవిలోకి వెళ్తా అని చెప్తున్నావు. అర్థమైందా? లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉంటాయో, ఇలాగే బతకాలి, ఇలా ఉంటే మంచిది, ఇలాంటి భార్య కుటుంబం అనేది ఒక టైటిల్, ఒక చట్టాలు, ఒక కుటుంబ వ్యవస్థ ఏడ్చిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.